జగ్గారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. గొడవ కారణమైన డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ కోరింది. మరోవైపు జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఇక జగ్గారెడ్డిపై కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇస్తుంది మా కరెస్పాండెంట్ అజీం. జరుగుతుంది అజీం, ఏం చెప్పింది ఇంకా ఎన్నికల కమిషన్? రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. తనపై కేసు నమోదు చేయాలని చెప్పి, అలాగే ఈ రోజు ఏదైతే సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగినటువంటి గొడవ దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందించాలని చెప్పి కూడా అతని పోలీసు అధికారులను ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే 34వ వార్డులో ఒక అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిని ఏదైతే సీఐ గల్లా పట్టుకున్నారని చెప్పి జగ్గారెడ్డి సీరియస్ గా ఎలక్షన్ బూత్ కి వెళ్ళొచ్చి నేరుగా నేను ఎలక్షన్లను ఆపేస్తానంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగి తన టీమ్ తో మొత్తానికి కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పోలీసులకు జగ్గారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య పెద్ద యుద్ధ వాతావరణమే నెలకొంది. సో ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పలు అనుచిత వ్యాఖ్యలు కూడా ఏదైతే అక్కడ సీఏపై కావచ్చు, హోంగార్డ్ పై కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలి, అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక ఇదే అంశంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా స్పందించారు. కొద్దిసేపటి క్రితమే తాను మీడియాలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ తనపై సీరియస్ అయిందని చెప్పి కూడా తను వార్తలు చూశారని చెప్పి, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని, ఒక్కో వార్డులో సుమారు 300కు పైగా దొంగ ఓట్లపై బీఆర్ఎస్ చేపించిందని, అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లను నేడు మున్సిపల్ ఎన్నికల్లో వేస్తున్నారని, దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటే ఆ కాంగ్రెస్ కార్యకర్త గల్లాలను సిఐ శివకుమార్ పట్టుకున్నారని, దీంతో నేను అక్కడికి వెళ్లి గొడవ జరిగిందని చెప్పి కూడా చాలా క్లారిటీ చెప్పారు. మరో అంశం, ఎలక్షన్ కమిషన్ కి ఒక ప్రశ్న కూడా వేయడం కూడా జరిగింది జగ్గారెడ్డి. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు? ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులు బాధ్యత కారా? ఈ విషయానికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలని, దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్ అధికారులు విఫలమై దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టేనా అంటూ కూడా ఏదైతే జగ్గారెడ్డి స్పందించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు ఎస్పీ కేసు నమోదు చేసి మరి కేసు తర్వాత ఎవరు అసలు గొడవకు కారణం సీఐయా లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థా లేదా జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కానీ కేసు నమోదు చేశారా? జగ్గారెడ్డిపై కేసు ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు? ఏదైతే వాడిన భాష మీదనా లేకపోతే అడ్డుకోవడానికి లోపలికి దూసుకెళ్ళినటువంటి అంశంపై కేసు నమోదు చేస్తారా? కీలక అంశాలు కూడా తెలియాల్సి ఉంటుంది. మొత్తానికి సంగారెడ్డిలో ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా యుద్ధ వాతావరణం జరుగుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ అయితే ఈ అంశాలపై సీరియస్ అయింది. మరి టీఆర్ఎస్ కూడా దీనిపై కంప్లైంట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి జగ్గారెడ్డిపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి కేసులు పెడుతుంది, సో అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.